ఒకప్పుడు జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నామంటే అది ఒక గర్వకారణం. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే అప్పుడు దేశానికి రాష్ట్రపతులయ్యారు, ప్రధానమంత్రులయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు, ఉన్నతాధికారులు అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు కేవలం విద్యను అందించలేదు, ఎన్నో జీవితాలకు దిశానిర్దేశం చేశాయి, ఎన్నో కుటుంబాల భవిష్యత్తు మార్చేశాయి. కానీ కాలం మారింది, కార్పొరేట్ విద్యా వ్యవస్థ క్రమంగా విస్తరించింది, ప్రభుత్వ పాఠశాలల వైభవం క్రమంగా మరుగున పడింది. అయితే ఈ పరిస్థితిని మార్చాలి అనే సంకల్పంతో ఏపీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దూరదృష్టి విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలి అనే మహత్తర యజ్ఞానికి నాంది పలికింది. ఈ యజ్ఞానికి ప్రతిరూపమే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమరులోని లీప్ జెడ్పీ హై స్కూల్. సాధారణ ప్రభుత్వ పాఠశాల నుంచి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే వరల్డ్ క్లాస్ క్యాంపస్గా ఎలా మారింది ఈరోజు మన స్కిల్ స్కూల్లో చూద్దాం పదండి. గేటు దగ్గర నుంచి అడుగు పెట్టగానే ఇది నిజంగా ప్రభుత్వ పాఠశాలేనా అని సందేహం కలగక మానదు. విశాలమైన క్యాంపస్, అత్యాధునిక వసతులు, ప్రతి మూలలో కనిపించే సృజనాత్మకత. ఇక్కడ కేవలం విద్యను అందించడమే కాదు, పిల్లల కలలకు రెక్కలు తొడుగుతుంది. అందుకే ఈ పాఠశాల కేవలం నిడమరికే కాదు, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఒక విద్యా సంస్థ గొప్పదిగా మారాలంటే భవనాలు ఉంటే సరిపోదు, దూరదృష్టి ఉండాలి. ఆ దూరదృష్టికి నాయకత్వం ఉండాలి. మరి ఈ విద్యా విప్లవం వెనుక ఉన్న ఆలోచన ప్రయాణం గురించి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు నిడమర్రు లీప్ జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం దుర్గాభవాని గారు. సో దుర్గాభవాని గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో మ్యామ్, జెడ్పీ హై స్కూల్ అని అంటే ఒక ప్రభుత్వ పాఠశాల, ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్కూల్ గురించి మాట్లాడుకునే విధంగా మారిపోయింది. సో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోవడమే కాకుండా అమలు చేసింది. ఎంతోమంది ప్రభుత్వ స్కూల్ ఈ విధంగా మారాలి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్తుంది. సో దీని మార్పు ఏంటి, కారణాలు దీనికి సంబంధించి? To be frank, our Honorable Education Minister, Sri Nara Lokesh Garu, envisions a strong Andhra model of education that could set a benchmark, and also that Andhra model of education should be a lighthouse to the nation. That benchmark should be of academic excellence as well as human excellence. That might be one reason, and I feel there are two more reasons. So, government school lo chaduvutunna prati chinnarilo tana devanshni chuskunnaru. So, yeah. దేవాంష్కి ఎలాంటి ఎలీట్ ఎక్స్పోజర్ ఇచ్చారు, అలా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి చిన్నారి అలాంటి ఎలీట్ ఎక్స్పోజర్ని అందుకోవాలని చెప్పి వారి ఆశయంతో లీప్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ లీప్ స్కూల్స్, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి ఎక్స్పోజరు కిడ్స్కి ఇస్తున్నారు. అదొక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే కిడ్స్కి ఒక ట్యాగ్ ఉంటుంది ఆ పేద విద్యార్థులని, అండ్ హీ డజంట్ వాంట్ దట్ ట్యాగ్. సో హీ వాంట్స్ దట్ ట్యాగ్ టు బీ ఆర్ కేక్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లలకి పేద అనే ట్యాగ్ ఉండకూడదు అనేది ఒక ఆలోచన వారిది. సో అంచేత ఇఫ్ ఆల్ కిడ్స్ ఆర్ ఎంపవర్డ్ అండ్ ఎక్విప్డ్, సో దీస్ కిడ్స్ విల్ బిల్డ్ అప్ empowered families and finally empowered societies. And for all these things we really owe a lot to our Honorable Minister, sir. లీప్ అంటే కేవలం పేరు కాదు, అదొక ఫిలాసఫీ. సో ఆ ఫిలాసఫీ ఏంటి అంటే? Yeah, the philosophy of LEAP is, apart from the infrastructure landscape, we are also creating thoughtscape of kids and the faculty as well. To ensure this, we are focusing on academic excellence as well as human excellence. And to ensure these things, we are giving due focus to the technology-driven classrooms, innovative pedagogy, and value-driven aspects to the kids. So all these things help in improving the happiness index of the society. సో ఫైనల్గా
ఈ జెడ్పీ స్కూల్కి సంబంధించి అండ్ మొత్తం కంప్లీట్ మేము స్కూల్ చూసాం. అసలు టోటల్ టీచింగ్ పద్ధతి కానివ్వండి, ఇక్కడ విద్యార్థులు చదువుకునే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా టోటల్ చేంజ్ చేసేసారు. అసలు ఇది మేము ఒక పెద్ద ప్రైవేట్ క్యాంపస్కి వచ్చామా లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి వచ్చామా అనేది మాకు అర్థం కాలేదు. అలా చేంజెస్ కనిపించింది. సో ఈ స్కూల్ చూసి మీరు గర్వపడే అంశం ఏంటి? సో టోటల్గా ఈ చేంజెస్ కూడా ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా, అంటే పిల్లలు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ అంటే చిచి వద్దు అనే పరిస్థితి నుంచి గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొని వెళ్ళాలి, ఇక్కడ చదివిపించాలి అని చెప్పేసి ముందుకు వచ్చారు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వాళ్ళ పేరెంట్స్ చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి మీరు పాఠశాల గురించి గర్వపడే అంశాలంటే చాలా ఉన్నాయి. ద మోస్ట్ వెల్కమింగ్ అండ్ వైబ్రెంట్ ప్రెమిసెస్, ది ఎక్సైటింగ్ స్పోర్టింగ్ ఎరీనా, technology-driven classrooms, innovation-driven laboratories, spacious library, and the promising science park, hygienic dining area. All these aspects give me a lot of sense of fulfillment. And apart from these, the pride in the strides of kids towards the school and the confidence in their voices, the spark of smile in their eyes, all these give a lot of contentment to me. And I can't put my feelings in words, honestly. Thank you so much, ma'am. Thank you. ఎస్ఐ ఇంగ్లీష్ లెక్చరర్ సత్యనారాయణ రాజు గారితో మాట్లాడదాం. ఈ లీప్ జెడ్పీ హై స్కూల్ గురించి ఆయన ఏం చెప్తారో మనం విందాం. Without carbon dioxide, the plant kingdom cannot synthesis of carbohydrates. హాయ్ సార్. హాయ్, నమస్తే. నమస్తే సార్. నమస్తే. మార్పు అనేది కొత్త అధ్యాయానికి నాంది అని అంటారు. సో ఇప్పుడు నార్మల్ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు జెడ్పీ హై స్కూల్, లీప్ జెడ్పీ హై స్కూల్ ఒక ఉన్నత హంగులతో ఆర్భాటాలతో తయారైంది. సో ప్రభుత్వ పాఠశాల అంటే వద్దు అని దూరంగా వెళ్ళిపోయే పేరెంట్స్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకి పిల్లల్ని చేర్చడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ మార్పు మున్ముందు ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి నాందికి పాల్పుతుంది? వాస్తవం మీరు చెప్పింది. గత 20 సంవత్సరాల నుంచి పరిశీలించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. కొంత వెనుకబాటుతనం అని కాదు కానీ సమాజంలో నిర్లిప్తత ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క చొరవతోటిని ప్రభుత్వ పాఠశాలలకి పూర్వవైభవం తేవడానికి ప్రయత్నాలు అనేకం చేస్తున్నారు. పిల్లవాడిని మార్కులకి ర్యాంకులకి పరిమితం కాకుండా, ఇప్పుడు మార్కులు ర్యాంకులు అంటే ఒక మంచి టీచరు, ఒక మంచి టెక్స్ట్ బుక్, ఒక మంచి స్టూడెంట్ ఎనఫ్. కానీ అది కాదు. దానికంటే బియాండ్గా చేయాలంటే పిల్లవాడికి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలంటే వాడికి లైఫ్ స్కిల్స్ రావాలి, అదేవిధంగా ఇంటరాక్షన్ స్కిల్స్ రావాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ రావాలంటే ఇంటిగ్రేటెడ్గా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టుతో ఉండేటటువంటి ఒక వ్యవస్థ అవసరమని వారు గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మా పాఠశాలని ఎంచుకోవటం మాకు చాలా గర్వకారణం. దాంట్లో భాగంగానే ఈ రకరకాల కరికులమ్స్ని మేము పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది పిల్లవాడికి చాలా ఉపయోగపడుతుంది. మార్కులే కాదు, మార్కులకి మించి ఒక జీవితాన్ని అందించాలన్నది మా లక్ష్యం. స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా ఏది ఆలోచించాలన్నా స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో నెక్స్ట్ భావితరాలు, మన భవిష్యత్తు మొత్తం కూడా మార్చేది వీళ్ళే. సో ఆ విధంగా ఎలా ముందుకు వెళ్తారు? గత 4-5 సంవత్సరాల క్రితం కనుక చూస్తేనమ్మా మా పాఠశాలలో ఎక్కువగా వెనుకబడ్డ తరగతులు, అంటే ఇక్కడ కులము మతం అని కాదు, తక్కువ ఆదాయం ఉండే పిల్లలు మాత్రమే వచ్చేవాళ్ళు. ఈ విధానంలో ఏం జరిగిందంటే మొట్టమొదటిసారిగా మా దగ్గర ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు, ప్రైవేటు ఉద్యోగస్తుల పిల్లలు, ఈ మధ్య వచ్చినటువంటి రకరకాల కంపెనీలు, సాఫ్ట్వేర్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఆ పిల్లలందరూ వచ్చి మా దగ్గర చేరడం జరిగింది. ఎప్పుడైతే పాత పిల్లలు 50%, కొత్త తరం పిల్లలు 50% ఉన్నారో సాంస్కృతిక సంపర్కం జరుగుతుంది. అంటే కల్చరల్ హైబ్రిడేషన్ జరుగుతుంది. అది పిల్లలకి చాలా మేలు జరుగుతుంది. అది టీచర్ రీఫామ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. రెండో అంశము, ఎప్పుడైతే పిల్లవాడి ఈ వాతావరణంలో చూశారో వాళ్ళు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి నేను ఏదైనా సాధించాలి అని ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఒక వెర్రి నమ్మకంతో ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసరు, డాక్టరు, కలెక్టరు, ఇంజనీరు, ఆ భ్రమ నుంచి తొలగించి ఒక గుడ్ సిటిజన్, గుడ్ ప్రొఫెషనల్ అది చేయాలని మా సంకల్పం. లీప్ అంటే నా దృష్టిలో లీప్ ఒడి విలువల బడి, బెస్ట్ స్టూడెంట్ ఏం చేయాలనేది మా యొక్క సంకల్పం. సో ఇప్పుడు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? అండ్ బిఫోర్ మనకి తెలుసు, ఇప్పుడు అంతా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు.
బట్ ఆల్రెడీ అంతా డెవలప్ అయిన తర్వాత వీళ్ళ ఆలోచన విధానం కానీ వీళ్ళ చదువు విషయంలో కానీ ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. సో ఎలా ఏం గమనించారు? గతంలో ఏంటంటే కొంచెం ఇర్రెగ్యులారిటీ ఉండేది. మేము వాళ్ళ ఇళ్ళకెళ్ళి పిలుచుకొచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు హ్యూగ్ డిమాండ్ ఉండటం మూలాన పిల్లలు కూడా అర్థమైంది, దీని విలువ తెలిసింది, రెగ్యులర్గా వస్తున్నారు, హాజరు శాతం కూడా గణనీయంగా పెరిగింది. అది ఒక మేము ఆశించినటువంటి మంచి మార్పు అన్నమాట. రెండో మార్పు ఏంటంటే కొత్త పిల్లలు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళలో కూడా చదువుకోవాలి, ఆరోగ్యకరమైన పోటీని పెంచుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ బాగా పెరిగిందనమాట. మూడో అంశం ఏంటంటే ఇక్కడ సైన్స్ మ్యూజియము, డిజిటల్ ల్యాబొరేటరీ, ఈ ల్యాబ్స్ ఎప్పుడైతే ఉన్నాయో పిల్లల్లో నేర్చుకోవాలనేటువంటి ఒక పట్టుదల. ఇప్పుడు మనం పరిశుభ్రమైన వాతావరణంలోకి పోతే పరిశుభ్రంగానే ఉంటాం. ఎప్పుడైతే మంచి వాతావరణం వచ్చిందో వాడి ఆలోచన సరళి కూడా మారిపోయింది. అది మేము స్పష్టంగా గమనిస్తున్నాము. దాన్ని పెంచడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా థ్యాంక్ యూ. అండ్ స్టూడెంట్స్ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈ లీప్ హై స్కూల్కి సంబంధించి వీరు ఏమనుకుంటున్నారు, అసలు వీళ్ళ స్టడీస్ ఏ విధంగా సాగుతున్నాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్క విషయం విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. పేరేంటి? జయశ్రీ. సో జయశ్రీ, ఏం చదువుతున్నావు? 10th స్టాండర్డ్ మేడం. సో ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు ఇక్కడ? 9th స్టాండర్డ్లో జాయిన్ అయ్యాను. సో 9th అప్పటికి అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అప్పటికి ఇప్పటికి ఇక్కడ ఏం చేంజెస్ చూసాము? అప్పుడంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అంతలా పట్టించుకోవాలి. ఇప్పుడు అందరూ పిల్లలు బయట నుంచి వస్తున్నారు కాబట్టి కొత్త పిల్లలకి ఇంకా చాలా చెప్పాలి, పాత పిల్లలకి ఇంకా నేర్పియాలనే క్యూరియాసిటీతో అన్నీ నేర్పిస్తున్నారు మాకు. సో అయితే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇంకా జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందే. ఇక్కడ మంచి చెడ్డలు అన్నీ చెప్తున్నారు, మోరల్ క్లాసెస్ అన్నీ చెప్తున్నారు, విద్య కూడా బాగా చెప్తున్నారు, అర్థమయ్యేటట్టు 1కి 25 సార్లు చెప్తున్నారు మాకు. ఇది బెస్ట్ అని నేను చెప్పగలను. నెక్స్ట్ భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏంటి నీ గోల్? ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను మేడం. నైస్ నైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. రైట్, హాయ్, నీ పేరు? మంజుష. మంజుష. సో టీచింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంతకు ముందల కంటే ఇప్పుడు డబల్ చెప్తున్నారు అందరూ. మామూలుగా ఫస్ట్ చెప్పి క్లాస్ అవ్వగానే వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు ఖాళీ పీరియడ్ ఉందంటే ఎప్పుడు వెళ్దాం క్లాస్కి అని వస్తున్నారు అందరూ. సో మామూలుగా అయితే చేంజెస్ అనేది స్కూల్కే కాదు మనకు కూడా వస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ అట్మాస్ఫియర్ మారిపోయిందంటే మన ఆలోచనలో కూడా చేంజెస్ వస్తుంది. సో నీకు ఆ ఆలోచన విధానం ఎలా చేంజ్ అయ్యింది? నేను 6th ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు అంత లెర్నింగ్ ఉండేది కాదు. ఇప్పుడు సార్ క్వశ్చన్ అడగక ముందరే ఆన్సర్ ఎప్పుడు చెప్దామా అనిపిస్తుంది. ఓహో, ఆల్రెడీ ముందే అంతా ప్రిపేర్ అయిపోతున్నారు అనమాట. అంటే అర్థమయ్యేలాగా అంత బాగా చెప్తున్నారు. సో ఇంకా ఏం చేంజెస్ మీకు కావాలనుకుంటున్నారు? ఇవి చాలా ఎక్కువ ఇప్పటిదాకా అయితే. అంతకు ముందర ఇన్ని ఉండేవి కావు. ఇప్పుడు చాలా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా జరిగినాయి. బిఫోర్ నువ్వు ఆల్రెడీ ఇది డెవలప్ అవ్వక ముందు నువ్వు ఉన్నావు, డెవలప్ అయిన తర్వాత కూడా ఉన్నావు కదా. సో ఏం మాట్లాడుకున్నారు అప్పుడు? ఇది మా లక్ అనుకుంటున్నాం. అంతకు ముందర ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకంటే ఫస్ట్ నుంచి ఉన్నాం కదా మేము ఇక్కడ. ఇది మా లక్ అనుకుంటున్నాం ఇక్కడ చదువుకోవడం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. Q not equal to 0. These 3 conditions may be follow rational numbers. నమస్తే. నమస్తే. సో ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎస్ఏ మ్యాథ్స్ లెక్చరర్ రెహమాన్ గారు. సో వీరితో కూడా మనం మాట్లాడదాం అండ్ ఈ స్కూల్కి సంబంధించి ఈయనేం విషయాలు చెప్తారో సార్. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సిచ్యువేషన్లో ఈ అంటే టీచర్ పాత్ర ఎంత మార్పు చెందింది అని అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఈ నూతన విద్యా విధానంలో టీచర్ పాత్ర ఇంపార్టెంట్. ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చినా తర్వాత మనకి ఈ ఐఎఫ్బీలు ఇచ్చినా ఇవి అదనంగా తోడ్పడతాయి, కానీ టీచర్ యొక్క ఎఫిషియన్సీ పిల్లలతో చాలా మమేకం అయితేనే ఈ క్లాస్ ఎఫెక్టివ్గా ఉంటుందని నా అభిప్రాయం. మనకి అదనంగా ఈ ఐఎఫ్బీలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టీచర్ చెప్పేదానికి అదనంగా ఉపయోగపడుతూ ఉంటాయి పిల్లల భవిష్యత్తుకి. సో ఈ పాఠశాలలో గతంలో ఉన్న సౌకర్యాల కన్నా ఇప్పుడు ఇచ్చిన సౌకర్యాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉపయోగించుకొని మేము పిల్లల భవిష్యత్తుని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు చేంజెస్ అన్నీ చేసిన తర్వాత సో దీన్ని ఒక ప్రపంచ స్థాయి స్కూల్గా తీర్చిదిద్దారు.
సో ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విధంగా ఉంది ఇప్పుడు పిల్లల్లో కానీ విద్యార్థుల్లో చదివే విషయంలో కానివ్వండి, ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు వచ్చింది? పిల్లల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి క్యూరియాసిటీ బాగా పెరిగింది. ఈ పాఠశాలలో మనం ఇంకా మన భవిష్యత్తుని బాగా మార్చుకోవచ్చని పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. చాలామందిని చేర్చుకోలేని స్థితికి వచ్చాం మనం. ఇక్కడ దరిదాపు 1200 మంది పిల్లలు చేరారు. ఇప్పటికీ ఇంకా చేరేవాళ్ళు దరిదాపు 1000 అప్లికేషన్లు ఉన్నాయని హెచ్ఎం గారు అంటున్నారు. వీళ్ళని చేర్చుకుంటే ఎక్కడ కూర్చోవాలి లేని పరిస్థితి ఉంది. అంత కాంపిటీషన్ పెరిగింది ఈ పాఠశాల. భవిష్యత్తులో ఇంకా ఈ మన విద్యా విధానంలో మన మంత్రి గారి నారా లోకేష్ గారి గౌరవ మంత్రి వాడు తీసుకున్న చర్యల ఫలితంగా ఇలాంటి పాఠశాల ఇంకా ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే, సో ఇక అప్పుడు మొత్తం కూడా చేంజెస్ వస్తే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్కే అందరూ పరిగెడతారు. గతంలో నా 25 ఏళ్ల అనుభవంలో ప్రతి సంవత్సరం కొంతమంది ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేవాళ్ళు. మొదటిసారి చరిత్ర తిరగబడింది. ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాల. ఇప్పుడు ఈ క్లాస్లోనే చాలామంది ప్రైవేట్ స్కూల్స్ వచ్చారు. ఇప్పుడు మనం చేర్చుకున్న 600 మంది కొత్తగా చేరిన పిల్లల్లో దరిదాపు 550 మంది ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన వాళ్ళు. సో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచిస్తే మనకి ఇంకా పిల్లలందరూ అని కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలకే వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ పాఠశాల లాగే దరిదాపు రాష్ట్రంలో అన్ని పాఠశాలలు కూడా మౌలిక వసతులు చక్కగా డెవలప్ చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడే స్థితికి వస్తుంది. ఓకే, అన్ని పాఠశాలలకి ఇలాంటి సౌకర్యాలు కనుక మనం ప్రభుత్వం తరపున కలుగజేయగలిగితే ఇంకా వేలకు వేల డబ్బులు పెట్టి చేరాల్సిన అవసరం పేరెంట్స్కి రాదు. ఇప్పుడు నిపుణులైన నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అయితే రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది ఉంటారు. వారిని ఉపయోగించుకొని ఇలాంటి స్ట్రక్చర్ కనుక ఏర్పడగలిగితే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఆర్థిక భారం తగ్గుతుంది. ఇంకా ప్రైవేట్ పాఠశాలలో రాయటం చదవటమే ఉంటుంది కానీ ఇలాంటి సౌకర్యాలు ఉండవు. ప్లే గ్రౌండ్ ఉండదు, ఇవేమి ఉండవు. ఇవన్నీ ఉండటం వల్ల పిల్లల మనోవికాసం చదువుతో పాటు బాగా ఉంటుందని మా అభిప్రాయం. నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? లక్ష్మీ తేజాక్షి. అండ్ ప్రైవేట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చావు. ఏంటి చేంజెస్, ఎందుకు? ఇక్కడ లెర్నింగ్ బాగుంటుందని స్కూల్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసి వచ్చాను. లెర్నింగ్తో పాటు గేమ్స్, స్పోర్ట్స్, బయట గ్రౌండ్ కూడా చాలా పెద్దది, ల్యాబ్స్ అవన్నీ ఉన్నాయి కదా మ్యామ్, అందుకని ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విద్యా బోధనలో ఏం చేంజెస్ చూసావు? టీచర్ ఫ్యాకల్టీ అయితే ఇక్కడ సరిపోయేటట్టుంది. ఇంకా ఇక్కడ వాళ్ళు అర్థం కాకపోతే ఇంటర్వెల్స్లో కూడా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని చెప్తారు మనకి వర్కే. ఇంకా మనల్ని అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళు ఇలా చెప్పాలి అని అనుకొని మళ్ళీ ఇంకొకసారి చెప్పే విధంగా ఉన్నారు మ్యామ్. నైస్. సో ఏంటి ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నాను? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్, ఓకే, నైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? సమీరా మ్యామ్. సమీరా. సో సమీరా, ఎప్పటి నుంచి స్కూల్లో చదువుతున్నావు? లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యావు. ఓకే, సో ఎలా ఉంది స్కూల్, నీకు నచ్చిందా ఇప్పుడు చేంజెస్ జరిగిన తర్వాత? మేడం, లాస్ట్ ఇయర్ అంటే మా అమ్మ అనేది ఇక్కడ మొత్తం గవర్నమెంట్ స్కూల్ కదా, అక్కడ చదువు చెప్పారు, ఓన్లీ వెళ్ళడం వరకే అని చెప్పేసి మా అమ్మకి ఇష్టం ఉండదు కాదు. అయితే మా డాడీ బాగా ఫోర్స్ చేశారు, అక్కడ మొత్తం బాగుందంట, ఒకసారి చూస్తామని చెప్పేసి పంపిస్తే వచ్చాను మేడం ఇక్కడికి. అక్కడ ప్రైవేట్ స్కూల్లో కన్నా ఇక్కడ కొంచెం బెటర్గా చెప్తున్నారు మేడం. అక్కడ అంటే ప్రైవేట్ స్కూల్ కదా, అక్కడ ఇలాంటి గేమ్స్ ఇలాంటివి పెట్టదు కదా, ఓన్లీ లెర్నింగ్ అలానే మేడం. రిజల్ట్ మీకు ఇంకా ఫస్ట్ క్లాస్లో రావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ మాది ఊరు కాదు మేడం. ఏ ఊరు? తెలంగాణ సైడ్, కోదాడ. ఓకే. అయితే ఈ స్కూల్లో స్టడీ బాగుంది, ఈ సంవత్సరం మొత్తం డెవలప్ అయింది, వెళ్తానన్నా. సరేలే నీ ఇష్టం, ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడ వెళ్ళని చెప్పేసి పంపించారు ఇక్కడికి. అయితే ఇక్కడికి వచ్చాక స్టడీ బాగుంది అని అంటే మా మమ్మీ వచ్చి ఒకసారి మార్క్స్ అవి చూద్దామంటే లాస్ట్ ఇయర్ ప్రైవేట్ స్కూల్లో కానీ ఈ స్కూల్లో రిజల్ట్స్ నాది బాగా వచ్చాయి మేడం. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వస్తాను అంటే వాళ్ళకి ఏం చెప్తావు? ఒకవేళ జాయిన్ అవ్వాలి అనే ఆలోచన వేరే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తుంటే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి ఎలా మోటివేట్ చేస్తావు నువ్వు? 4 మెంబర్స్ తీసుకొని వచ్చాను మేడం. నువ్వు ఆల్రెడీ తీసుకొచ్చావు. ఓ నైస్, గుడ్ గుడ్ గుడ్. ఓకే, సో ఇలా ఇంకా చాలా మందిని తీసుకురావాలి. సో నెక్స్ట్ ఏంటి నీవు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ. ఓ మై గాడ్, సూపర్. సో ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ మ్యామ్.
కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్ఛార్జ్ నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారండి. ల్యాబ్ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, గవర్నమెంట్ స్కూల్లో క్లాస్ రూమ్స్ సరిగ్గా ఉండడమే అనేదే ఒక గొప్ప విషయం. అలాంటిది ఇక్కడ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో మీ ల్యాబ్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు, వీటి గురించి? ఈ యొక్క స్కూల్లో ల్యాబ్ అనేది చుట్టుపక్కల ఏపీలో లేని విధంగానే మాడిఫై చేశారు. అన్ని కెమికల్స్ అన్నీ చాలా వచ్చేసినాయి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం అనేది బాగా డెవలప్ అయింది. పిల్లలు కూడా ఉత్సాహంగా ఈ యొక్క యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. సో ప్రాక్టికల్స్ ఇక్కడ పిల్లలకి ఏమేమి చేస్తూ ఉంటారు సార్? ఎలాంటి కార్యక్రమాలు? ప్రాక్టికల్స్ వచ్చేటప్పటికి 9th, 10th, 8th, 6th, 7th అన్నిటికి సంబంధించినవి ఉన్నాయి. పిల్లల విషయంలో వచ్చేటప్పటికి చాలా ఇంట్రెస్ట్గా కెమిస్ట్రీకి సంబంధించినవి నేర్చుకుంటూ ఉంటారు. బాగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు పిల్లలు మాత్రం. సో ఇంకా స్టూడెంట్స్ మొత్తం కంప్లీట్గా ఏ క్లాసెస్ ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటే? 6th నుంచి ఇంటర్మీడియట్. ఓకే. సో ల్యాబ్స్ టైమింగ్స్ అట్లాంటివి ఏమైనా అంటే ఎప్పుడెప్పుడు పీరియడ్ వైడ్గా జరుగుతుంది, డివైడ్ చేసి పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ సార్. బయాలజీ లెక్చరర్ వెంకట్ గారు మనతో పాటు ఉన్నారండి. సో మనకి ఇక్కడ ప్రతి ఒక్క ల్యాబ్ అవైలబుల్గా ఉంది. అండ్ ఫిజిక్స్ ల్యాబ్ కావాలండి, కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ బయాలజీ ల్యాబ్. సో వీటన్నిటి గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పటి వరకు మేము చూసి అసలు మేమైతే షాక్ అయ్యాము. అండ్ ఎక్కడ కూడా క్లాసెసే సరిగ్గా నడవని పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లో. అట్లాంటిది ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ల్యాబ్స్ ఫెసిలిటీస్ అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ ల్యాబ్స్ ప్రాక్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ ఎట్లా అంటే గతంతో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా అండి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ. ఇక్కడైతే మా ల్యాబ్లో అయితే ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న వాటికన్నా కూడా ఇంకా బెటర్గా ల్యాబొరేటరీ ఉంది. సీటింగ్ అరేంజ్మెంట్ కానీ కంఫర్టబుల్గా ఒక 25 స్టూడెంట్స్ కంఫర్టబుల్గా ప్రాక్టికల్ చేసే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉందండి. మైక్రోస్కోప్స్ కూడా అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ అండి. ఇవి బైనాక్యులర్ మైక్రోస్కోప్ చేసి అడ్వాన్స్డ్ టైప్ ఇవి. అలాగే అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి. ప్రతి టాపిక్ని డయాగ్రామ్ తోటి మోడల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అన్నీ ఉన్నాయి. బయాలజీ పరంగా అన్ని రకాల థియరీగా ప్రాక్టికల్గా వీళ్ళు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, బాగా చేయొచ్చు అనమాట. సో ఇంకా ఏమేమి ప్రాక్టికల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి? స్టూడెంట్స్కి మీరు ఎక్కువగా ఏం చూపిస్తూ ఉంటారు? టెక్స్ట్ బుక్స్లో థియరీలో ఏవైతే వస్తాయో వాటిని ప్రాక్టికల్గా వాళ్ళకు చెప్పడానికి ఇవన్నీ బాగా యూజ్ చేసుకుంటాం మనం. బాటనీ పరంగా, జువాలజీ పరంగా అన్ని టాపిక్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. టాపిక్ చెప్తూ ఉంటాం, దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటాం. థియరీ వీళ్ళకి బాగా అర్థమవుతుందండి. హాయ్, మీ పేరు? నా పేరు కావ్య. కావ్య, సో ప్రాక్టికల్స్ మనకి థియరీ ఎంతో ముఖ్యమో ప్రాక్టికల్స్ కూడా చాలా ముఖ్యం. మీ స్కూల్కి వచ్చేసరికి మాత్రం సో చక్కగా హంగు ఆర్భాటాలతో మనకి ల్యాబ్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ? ఇవైతే మంచి మోడల్స్ అన్నమాట. వీటికి మాకు ప్రాక్టికల్స్గా చేపించడం వల్ల మాకు ఇంకా బాగా అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్లో ఉండేటివి ఓన్లీ పిక్చర్స్ లాగా ఉంటాయి. ఇవి క్లియర్గా ఒక్కొక్క పార్ట్ గురించి మాకు తెలుస్తుంది. ఇంత లగ్జరియస్గా ఈ స్కూల్ని చేసి మాకు మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తున్నారు. అండ్ వీటి వల్ల మాకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేందుకు ఇవన్నీ ఏర్పాటు చేశారు. సో ఈ ఏర్పాట్లు ఇట్లా ఈ విధంగా మీకోసం ఇవన్నీ తీర్చిదిద్దినందుకు అసలు ఎట్లా అనిపిస్తుంది? మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. గవర్నమెంట్ మా కోసం ఇంత చేస్తున్నందుకు మాకు చాలా ప్రౌడ్గా ఉంది. గవర్నమెంట్ మీకోసం ఇంత బాగా చేస్తుంది కాబట్టి మీరు కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవడానికి ఇవన్నీ ఇస్తున్నందుకు వాళ్ళకి మేము మంచి ర్యాంక్స్ తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఓ నైస్, వెరీ నైస్. అండ్ ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నాం? డాక్టర్, కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్, నైస్ నైస్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. లీప్ జెడ్పీ హై స్కూల్ నిడమరు. ఈ పాఠశాల ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మరి ఈ స్కూల్ గురించి ఎన్నో విషయాలు ఈ వారం మనం తెలుసుకుందాం కదా. వచ్చే వారం మరిన్ని విషయాలు తెలుసుకుందాం.